ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు, చర్చెస్‌కెళ్ళిన వాళ్ళు, మీ పనుల మీద బయటికెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి? మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు. మనం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల అస్సలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే చర్చికెళ్లారు. మరి తండ్రి శరీరం రక్తం తీసుకునేటప్పుడు అయోగ్యంగా ఎవరైనా చెయ్యి వేస్తుంటే దయచేసి క్షమాపణ అడుగుదాం. మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా అయోగ్యంగా క్రీస్తు శరీరం రక్తం తీసుకోకూడదు. అలా తీసుకుంటే దానివల్ల కొంతమంది రోగాల పాలయ్యారు, కొంతమంది ఏమో అనవసరమైన సమస్యలు వచ్చాయి, కొంతమందికి అనుకోని శ్రమలు, అనుకోని సమస్యలు వచ్చాయి, ఇంకొంతమంది అయితే నిద్రించి ఉన్నారని నేను చెప్పట్లేదండి. వాక్యంలోనే మనం చదువుకుంటాము. ఒకవేళ మీలో ఎవరైనా అలా అయోగ్యంగా తీసుకున్నారేమో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒకవేళ అలా తీసుకొని ఉంటే తండ్రి పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుదాం. కాబట్టి అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు మొదట ఎవ్వరి మీద కోపం గాని, ద్వేషం గాని, అసహనం గాని, నిట్టూర్పులు గాని ఎవ్వరి మీద పెట్టుకోవద్దు. మొదట వాళ్ళతో సమాధాన పడండి. అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, అత్తమామలైనా, మీ బంధువులైనా, చుట్టాలైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పర్వాలేదు, లేట్ అయినా పర్వాలేదు, కానీ తొందరగా టైం అవుతుంది కదా అని ప్రార్థనలో కూర్చోవద్దు. మొదట గుర్తు చేసుకుని క్షమాపణ అడిగిన తర్వాత ప్రార్థనలో కూర్చుంటే తొందరగా జవాబు పొందుకుంటాం. అలాగే మనం ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా జవాబు రావట్లేదు, నేను చేస్తున్నా రావట్లేదు, మీరు చేస్తున్నా రావట్లా, ఇంకొక సిస్టర్తో చేపించుకున్నా రావట్లా, ఇంకొక బ్రదరు, ఇంకొకళ్ళు, అట్లా ఎంతమందితో చేపించినా కూడా ఎన్ని రోజులైనా కూడా ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే ఖచ్చితంగా మీలో ఏదో మార్పు రావాలని తండ్రి చూస్తున్నాడు. ఎక్కడో మీరు జారిపోతున్నారు. అది భార్య భర్త దగ్గర కావచ్చు, భర్త భార్య దగ్గర కావచ్చు, లేదా బిడ్డల దగ్గర, లేకపోతే మీరు పనిచేసే దగ్గర, ఎక్కడో మొత్తానికి జారిపోతున్నారని అర్థం. ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ప్రార్థన చేస్తున్నాం, జవాబు రావట్లేదు. ఎవరి గురించి మనం ఎక్కువసేపు ఆలోచిస్తున్నాం? దేవుని గురించి ఆలోచిస్తున్నామా? నన్ను అర్థం చేసుకోవట్లేదు, మనుషుల గురించి ఆలోచిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేసి తండ్రి గురించి ఎక్కువ ఆలోచించండి. మనం ఎంత ఎక్కువగా దేవుని గురించి ఆలోచన చేస్తే అంత ఎక్కువగా తండ్రి మన గురించి ఆలోచిస్తాడు. తండ్రిని పక్కన పెట్టేసి నేను హ్యాపీగా ఉండాలి, నా మనసు ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను అందరూ ద్వేషిస్తున్నారు, నన్నే దూషిస్తున్నారు, నాతోనే వైర్యం పెట్టుకుంటున్నారు, నన్ను ఒంటరిదాన్ని చేస్తున్నారని నేను, నాది, నా కుటుంబం, నా స్నేహం, నా బంధువులు ఇదే ఆలోచిస్తాం మనం లోకపరంగా. అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వస్తున్నాం. అలా కాదండి. ఒకవేళ దేవునికి మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనకు జవాబు రాకపోతే. కాబట్టి దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా ప్రభా మేము క్షేమంగా నా తండ్రి మీ మందిరానికి వెళ్ళి క్షేమంగా మా పనులు ముగించుకొని అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు నా తండ్రి. కేవలం మీ కృప, మీ కాపుదల, మీ భద్రత మా చుట్టూ ఉంచబట్టే ఏ పాటి వారం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే ప్రభా సజీవులకులో ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత, మా బ్రతికెంత నా ప్రభా. పగలు మేఘస్తంభమై మమ్మల్ని తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. మరి మీ మందిరంలో నా ప్రభా ఎవరైనా నా తండ్రి తమ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకుండా అజాగ్రత్తగా నడుచుకుని ఉంటే, నిర్లక్ష్యంగా ఉండుంటే నా తండ్రి మీరు చూస్తున్నారనే భయం లేకుండా ఒకవేళ ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి ప్రభా. బిడ్డలు తెలియక చేస్తున్నారు కానీ తెలిసి చేయట్లేదు నా ప్రభా. బిడ్డల తరపున క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో భక్తి గల వాళ్ళు, మేమేదో నీతి మంత్రం అని కాదు నా తండ్రి. అయినా సరే ప్రభా మరి మా తప్పులు క్షమించి నా తండ్రి బిడ్డలకు నా ప్రభా ప్రార్థనకు జవాబు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అయోగ్యంగా ఎవరైనా సరే నా తండ్రి మీ శరీరం, మీ రక్తం తీసుకుని ఉంటే నా ప్రభా
దయచేసి క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా. ప్రతి వారం మీరు గద్దిస్తూనే ఉన్నారు. అమ్మా జాగ్రత్త తల్లి, అయ్యా జాగ్రత్త అయ్యా, అయోగ్యంగా తీసుకోవద్దు, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని అప్పుడు బల్లారాధనలో చేయి వేయండి అని ప్రభా ఎన్నోసార్లు ఎంతో ప్రేమతో మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. అయినా సరే మేమే నా తండ్రి వెర్రి వాళ్ళం నా ప్రభా, మాకేం కాదులే, మేమేమంత అయోగ్యంగా లేములే అని ప్రభా నిర్లక్ష్యంగా తీసుకొని ఉంటే దయచేసి క్షమించండి. అలా తీసుకోవడం వల్ల నా తండ్రి బిడ్డల మీదకి నా ప్రభా మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ నా తండ్రి, ఎటువంటి అనుకోని శ్రమలు కానీ సమస్యలు కానీ బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. మరణానికి అప్పగించొద్దు నా తండ్రి. తెలియక చేసిందే గాని తెలిసి చేసింది కానే కాదు నా ప్రభా. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డలకు కావలసిన అవసరతలన్నీ మీరే తీర్చమని అడుగుచున్నాం. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో మీ చిత్తంలో ఎవరున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభా మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో నా ప్రభా శాంతి సమాధానం ఉండేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. అశాంతితో బ్రతుకుతున్నారు, మందిరానికి వెళ్ళి వస్తున్నారు, మరలా మీ సన్నిధికి వెళ్ళి వస్తున్నారు, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి వస్తున్నారే కానీ కుటుంబంలోకి వచ్చిన తర్వాత శాంతి సమాధానం ఉండట్లేదు, మనుషుల మధ్య ప్రేమలు ఉండట్లేదు నా ప్రభా, మనుషుల మధ్య నమ్మకాలు ఉండట్లేదు నా తండ్రి. అటువంటి పరిస్థితి ఎందువల్ల వస్తుందో నా ప్రభా, ఏ విషయంలో బిడ్డలు దారి తప్పిపోతున్నారు, ఏ విషయంలో నా తండ్రి మీ వాక్యం నుండి దూరం అయిపోతున్నారు నా ప్రభా, మాకైతే తెలీదు, సమస్తము ఎరిగి ఉన్నదేవా. మాకు తెలిసిన మేమేం చేయగలం నా తండ్రి, మేమేం పాటివారం ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. బిడ్డలు ఏ విషయంలో జారిపోతున్నారు, ఏ విషయంలో నా తండ్రి పడిపోయారు నా ప్రభా, తెలుసుకుని గ్రహించుకునే జ్ఞానాన్ని నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి. ఈ లోకపరమైన జ్ఞానమే మాకు మంచి జ్ఞానవంతులు అనుకుంటున్నాం నా తండ్రి, కానీ మీ దృష్టిలో ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. వెర్రి వాళ్ళం నా ప్రభా, అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం నా తండ్రి ఈ లోకపరమైన జ్ఞానంతో. కానీ మీ జ్ఞానం నా తండ్రి పరలోక జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి మనోనేత్రాలు తెరవండి. వారికి నా ప్రభా ఏ విషయంలో జారిపోతున్నారు గ్రహించుకునే హృదయాన్ని నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. ఏ ఒక్కరు నశించిపోవడం, ఏ ఒక్కరి ఆత్మ నశించిపోవడం, ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు నా ప్రభా. అందుకే నా తండ్రి ప్రతి క్షణం కూడా మమ్మల్ని మీరు గమనిస్తూనే ఉంటారు, ప్రతి విషయంలో మమ్మల్ని సరిచేస్తూనే ఉంటారు నా ప్రభా. ఎవరు చూస్తారయ్యా ఇంత జాగ్రత్తగా, ఎవరు మమ్మల్ని సరిచేస్తారయ్యా? మా తల్లిదండ్రులు కొంతకాలమే పట్టించుకుంటారు, మా తోటి వారు నా తండ్రి కొంతకాలమే నా తండ్రి, కొన్నిసార్లే మమ్మల్ని హెచ్చరిస్తారు. మా స్నేహితులైన బంధువులైన 24 గంటలు మేము బ్రతికున్నంత కాలం మమ్మల్ని గమనించరు నా ప్రభా. మేము దారి తప్పిపోతుంటే మమ్మల్ని సరిచేయరు నా తండ్రి. కానీ మీరు నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరు నా ప్రభా, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మా మీద నా తండ్రి మా మీద జాలిపడి, ఎటువంటి అర్హత లేని ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేని మా మీద నా ప్రభా జాలిపడి కనికరపడి మరి మా మీద దృష్టి పెట్టి నా తండ్రి మరి మమ్మల్ని సరి చేయడానికి నా ప్రభా ఏ పాటి వారం నా తండ్రి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. మరెవరైతే నా తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ప్రభా, మరి లివర్ ప్రాబ్లం నా తండ్రి, గుండె జబ్బుతో నా ప్రభా, గుండెల్లో నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారు, దగ్గు జలుబు జ్వరాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు, ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారు నా తండ్రి, మరి వెన్నెముక ఆపరేషన్ చేయించు, 3 సార్లు ఆపరేషన్ చేయించు, అయినా సరే చీంబట్టి కుట్లు తగ్గట్లేదని ప్రభా ఆ బిడ్డ అల్లాడిపోతుంది నా తండ్రి. అన్ని సార్లు నా ప్రభా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో నా తండ్రి, బిడ్డ ఏ విషయంలో జారిపోయిందో నా ప్రభా మాకైతే తెలియదు, సమస్తము ఎరిగి ఉన్నదేవా. ఒక్కసారి తన మనోనేత్రాలు తెరవండి నా తండ్రి, ఏ విషయంలో ఆ బిడ్డ జారిపోయిందో నా ప్రభా గ్రహించుకొని ఆ తప్పుడు నా తండ్రి పశ్చాత్తాపపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ప్రభా మరి మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా మరి కన్నీరు కార్చే హృదయాన్ని నా తండ్రి మీరే ఇవ్వండి నా ప్రభా. మరి హృదయాన్ని కృమ్మరించే హృదయాన్ని నా ప్రభా ప్రార్థన మీరే దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని గ్రహించుకొని నా ప్రభా పశ్చాత్తాపపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాలని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. లోకం వైపు వాళ్ళు చూడకూడదు నా ప్రభా. బిడ్డలు లోకం వైపు లోకస్తుల గురించి బిడ్డలు ఆలోచించవద్దు నా తండ్రి, మీ గురించే ఎక్కువ ఆలోచించేలా మీ కృప
కృప అనుగ్రహించండి. మరి కుట్ల మీద నా ప్రభా మీ హస్తం ఉంచి నా తండ్రి బిడ్డ చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి, మీరు తప్ప మమ్మల్ని ఎవరు సరి చేస్తారయ్యా. మేం చేసిన తప్పు వల్లే నా తండ్రి ఈ పరిస్థితి మాకు వచ్చింది. దయచేసి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రభా ప్రతి ఒక్కరి మీద నా తండ్రి మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచండి. క్యాన్సర్ గడ్డలైనా సరే నా ప్రభా, గ్యాస్ ట్రబుల్ అయినా సరే నా ప్రభా, అలాగే నా తండ్రి థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినా సరే నా తండ్రి, అలాగే గర్భఫలం లేకపోయినా నా ప్రభా, ఎంత భయంకరమైన వ్యాధులైనా సరే నా ప్రభా, మా కంటికైతే అవి పెద్ద పెద్దగా కనిపిస్తాయి. మనుషులైతే గ్యారంటీ ఇవ్వరు నా ప్రభా, అది ఖచ్చితంగా తగ్గిపోతుంది, స్వస్థపడుతుంది, అది రోగం నయమైపోతుందని. మనుషులైతే నా తండ్రి మనుషులకి అసాధ్యమే నా తండ్రి, కానీ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభా. మీరు చూస్తే నా ప్రభా మీ దృష్టిలో మీ కంటి దగ్గర అవి ఎంత నా ప్రభా చిన్న చిన్న సమస్యలే నా తండ్రి, మా కంటికైతే పెద్ద పెద్దగా కనిపిస్తాయి. ఇక మా జీవితం అయిపోయింది, ఇక మాకు ఎక్కడ బ్రతికే ఛాన్సే లేదు అని నా ప్రభా మేమైతే నిరాశ పడిపోతాం, భయపడిపోతాం, నిరుత్సాహపడిపోతాం. కానీ మీరు నా తండ్రి మీ దృష్టికి అదెంత నా ప్రభా, ఒక్క క్షణం చాలు నా తండ్రి స్వస్థపరచడానికి నా ప్రభా. కానీ మా తప్పే నా తండ్రి, మా తప్పులు మేము సరి చేసుకోకుండా మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. మేము ఎక్కడ జారిపోతున్నామో గ్రహించుకోలేని వెర్రె వాళ్ళం అయిపోయాం నా ప్రభా. దయచేసి క్షమించండి, తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మా అందరికి నా ప్రభా సమస్య వస్తే నా తండ్రి సమస్య గురించి గంటలు గంటలు ఆలోచించకుండా సంవత్సరాలు ఆ సమస్య గురించి ఆలోచించి నా ప్రభా ఇంకా మేము పాపంలో పడిపోకుండా నా తండ్రి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ప్రార్థన చేయకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది, మేము ఎక్కడ జారిపోతున్నాం, ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను, ఏ విషయంలో నా తండ్రి హృదయం నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను, ఎవరినైనా నేను బాధ పెట్టాను అని ప్రభా గ్రహించుకుని ఆలోచించుకున్నా ప్రభా ఆ తప్పు నా తండ్రి పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని నా ప్రభా, సున్నితమైన హృదయాన్ని మీరు మాకు దయచేయండి. కఠినమైన హృదయాలు కరిగింప చేయండి నా ప్రభా. మరి ఎవరితో కూడా మేము నా తండ్రి మరి గొడవలు పెట్టుకోకుండా నా ప్రభా అందరితో ప్రేమగా నడుచుకునే హృదయాన్ని మీరు మాకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో నా ప్రభా అల్లాడిపోతున్నారు, ప్రతి ఒక్కరి అప్పు నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నాం. ప్రార్థన విన్నపాలు నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా, పొరపాటున వాళ్ళు నాకు పెట్టారు, నాకు దగ్గరకు వచ్చినాయి కానే కాదు. నేనేం చేయగలను నా ప్రభా, నేనే పాటిదాన్ని ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు ప్రభా. అయినా సరే బిడ్డలు పొరపడి నా ప్రభా నా దగ్గరకు వచ్చి నా దగ్గర పెట్టారు, అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా తండ్రి. అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాం అన్నప్పుడు ప్రభా మరి ఎందువల్ల అప్పులు అయ్యాయో నా తండ్రి మీకు తెలుసు, మీకు మరుగైనది ఏదీ లేదు నా ప్రభా. రహస్యమందు మరి మేం పాపం చేసినా కూడా దాన్ని స్పష్టంగా చూడగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి బిడ్డలు ఏ విషయంలో ఎందుకొరకు నా తండ్రి మరి అప్పులు చేశారు అని తెలియదు నా ప్రభా. ఒకవేళ బిడ్డల వారి సొంత ఆలోచన తప్పులు చేస్తుంటే నా ప్రభా దయచేసి క్షమించండి. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా ప్రభా వారు చేసిన తప్పు వాళ్ళు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నారు. ఆ మనసిచ్చింది మీరే నా తండ్రి. అమ్మా ఇదిగో తల్లి ఈ విషయంలో మీరు తప్పు చేశారు, అందుకే మీకు ఈ పరిస్థితి, మీరు క్షమాపణ అడగండి నేను క్షమిస్తాను అని ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి ఒక అవకాశాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డలు ప్రార్థించుచుండగా నా తండ్రి పశ్చాత్తాప పడుచుండగా నా ప్రభా బిడ్డల మీద జాలిపడి దయ చూపించి నా తండ్రి వారు చేసిన తప్పు క్షమించిన ప్రభా బిడ్డలకు దారి చూపించండి నా తండ్రి. ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఇంకెప్పుడు నా తండ్రి మీ మాట నుండి తప్పిపోయే మనసు బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. అలాగే నా తండ్రి మీరు జవాబు పంపించేదాకా నా ప్రభా అధైర్యపడకుండా నా తండ్రి నిరుత్సాహపడకుండా అసహనంగా ఉండకుండా ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థనకు జవాబిస్తాడు, నా తప్పు క్షమిస్తాడు. నాదే తప్పు అయినా నా తప్పు నేను తెలుసుకునే ఆ జ్ఞానాన్ని నా తండ్రి నాకు ఇచ్చాడంటే ఖచ్చితంగా నా తండ్రి నా తప్పు క్షమించి జవాబును పంపిస్తాడు. నాకు అప్పులు తీరే దారి నా తండ్రి నాకు తెరవబోతున్నాడు అనే ప్రభా ధైర్యాన్ని విశ్వాసాన్ని నమ్మకాన్ని బిడ్డలో బలపరచు నా తండ్రి. అలాగే నా ప్రభా మరి కేసులు పెడుతున్నారమ్మా, అప్పు తీర్చాలి వాళ్ళకి, కానీ అప్పు తీర్చలేకపోతున్నాను, కేసు పెడతామని బెదిరిస్తున్నానని ప్రభా బిడ్డ భయపడుతుంది నా తండ్రి. విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిందేవా, మరి బిడ్డ పక్షాన మీరు వ్యాజ్యం ఆడండి నా తండ్రి. మరి మీరే ముందుంటే నా ప్రభా మరి ఎవ్వరు నా తండ్రి బిడ్డ జోలికి రారు ప్రభా. ఒకవేళ ఆ తల్లి ఏ విషయంలోనైనా జారిపోయి ఉంటే దయచేసి క్షమించండి. ఏ విషయంలోనైనా నా ప్రభా మీ మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడి ఉంటే దయచేసి క్షమించండి నా ప్రభా. బిడ్డకు నా భయాన్ని తీసివేసి ధైర్యాన్ని మీరిచ్చి నా ప్రభా ఆ సమస్యకి పరిష్కారం
పరిష్కారం మీరే చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి, గర్భఫలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయింది సిస్టర్, వయసు కూడా దాటిపోతుంది, అయినా సరే ఇంకా మాకు గర్భఫలం లేదు, ఇంకా మాకు గర్భఫలం రాలేదు, మేము పొందుకోలేకపోయామని ప్రభా బిడ్డలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎన్నో టెస్టులు చేపించుకున్నాం, అయినా సరే రిజల్ట్ లేదు అని ప్రభా బిడ్డలు అనుకుంటున్నారు. కానీ నా తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారు. మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మరి మీరు ప్రేమించేలా బిడ్డలు నడుచుకోవాలిగా నా తండ్రి. మీ మనసు గెలుచుకునేలా ప్రభా బిడ్డలు ప్రవర్తించాలిగా ప్రభా. ఆ విషయం మర్చిపోతున్నారు నా తండ్రి. బిడ్డల మనోనేత్రాలు తెరవండి. వారికి ఉన్న ఈ లోక జ్ఞానాన్ని, వెర్రితనాన్ని తీసివేసిన ప్రభా మీ జ్ఞానాన్ని ప్రభా, పరలోక జ్ఞానాన్ని మరి ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. మరి వాక్యం చదువుతున్నాం కానీ వాక్యం ప్రకారం నడవట్లేదు ప్రభా. చదువుతున్నాం కదా సరిపోయిద్దిలే, ప్రార్థన చేస్తున్నాం సరిపోతుందిలే అనుకుంటున్నాం కానీ మీ మాట చొప్పున నడవాలి అని గ్రహించలేకపోతున్నాం. ఆ ప్రకారంగా నడుచుకోలేక నా ప్రభా ఈ సమస్యలు మాకు వస్తున్నాయి నా తండ్రి. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా, భార్యకు లోబడే, భార్యను ప్రేమించే మనసు భర్తకి, భర్తకు లోబడే మనసు ప్రభా భార్యకి ఇచ్చిన నా తండ్రి. ఆ దంపతులు ఇద్దరిని ప్రభా ఆశీర్వదించిన తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డలకి ఇంకా ఓర్పు సహనాన్ని మరి బిడ్డలకి నా తండ్రి అలవాటు చేసిన ప్రభా. ఎవరెన్ని మాటలు అన్నా సరే తిరిగి వాళ్ళని మాట అనే పరిస్థితి ఆ మనసు నా తండ్రి బిడ్డలకు రానివద్దు నా ప్రభా. ఇంకా ఓర్చుకోవాలి నా తండ్రి. ఖచ్చితంగా నా గర్భఫలాన్ని ఇస్తాడు. అప్పటి వరకు నేను ఎన్ని మాటలు మనుషులన్నా కూడా నేను ఓర్చుకుంటాను. నేను తగ్గించుకోవాలి. నేను ఎంత తగ్గించుకుంటే నాకు అంత తొందరగా నా తండ్రి జవాబు పంపిస్తాడు, నాకు బహుమానం పంపిస్తాడని ప్రభా బిడ్డలు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి, మీ కృప చొప్పున, మీ దయ చొప్పున మరి గర్భఫలం పొందుకున్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ఎంత మంచి గుడ్ న్యూస్ నా ప్రభా మరి బిడ్డలు మాతో పంచుకున్నారు. మీరు చేసిన అద్భుత కార్యం నా తండ్రి, ఎంత గొప్ప కార్యం నా ప్రభా. మీకే స్తుతి స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమడిగినా మాకు మీరు నా ప్రభా మరి ఆ బహుమానం పంపించడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం. మరి బిడ్డ చుట్టూ, తల్లి చుట్టూ నా ప్రభా మీ రక్షణ కంచెమేంటి నా తండ్రి. మరి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలో, బేబీ ఎంత బరువు ఉండాలో నా ప్రభా మీరే నా తండ్రి కృప అనుగ్రహించండి. మరి కడుపులో ఉన్న శిశువుకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా, ఆ తల్లికి కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా ప్రభా ఇద్దరు నా తండ్రి మరి చక్కటి ఆరోగ్యంగా నా ప్రభా పెరిగేలా మీ కృప అనుగ్రహించండి. తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ నా ప్రభా మీ రక్షణ రెండంచెల కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, అయినా సరే నా ప్రభా గర్భఫలం పంపించడం మీరు నా తండ్రి. బిడ్డలను విడిచిపెట్టారు నా ప్రభా, మీ కాపుదల్లోనే బిడ్డలు ఉంచుతారు నా తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం నా ప్రభా. మరి ఎన్ని రిపోర్ట్స్, ఎన్ని స్కానింగ్స్ తెప్పించుకున్నా, ఎన్ని టెస్టులు చేపించుకున్నా కూడా నా తండ్రి ప్రతి టెస్ట్ లో కూడా నార్మల్ రిపోర్ట్స్, అంత క్షేమంగా, అంత సక్రమంగా ఉందమ్మా, అంత ఆరోగ్యంగా ఉందమ్మా అని ప్రభా మరి చెప్పే అటువంటి అద్భుత కార్యాన్ని నా ప్రభా మీరే చేయమని అడుగుచున్నాం నా తండ్రి. పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా ప్రభా, మరి ఏ బిడ్డనైతే బిడ్డలు కోరుకుంటున్నారు నా తండ్రి, వారి కోరిక చొప్పున, చిన్న కోరిక నా ప్రభా బిడ్డలు ఆశపడుతున్నారు. ఆశ కలిగించిన దేవా, ఆశ కల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మరి బిడ్డలు ఆశపడుచుండగా వారు ఏ బిడ్డ కావాలని కోరుకుంటున్నారు నా ప్రభా. మరి వారి హృదయ వాంఛన నా తండ్రి ఎరిగిన దేవా, మరి బిడ్డల మీద కనికరపడి జాలిపడి నా తండ్రి వాళ్ళు ఏ బిడ్డనైతే కోరుకుంటున్నారో ఆ బిడ్డ నా ప్రభా బిడ్డలకు దయచేయండి. ఒకవేళ మీ చిత్తం కాకపోతే నా ప్రభా సంతోషంగా మీరిచ్చే బహుమానం పొందుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మరి మనుషులకైతే అది అసాధ్యం, కానీ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభా. సమస్తము సాధ్యమే నా తండ్రి. నార్మల్ డెలివరీని మీరు దయచేసి ప్రభా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా, అద్భుత సాక్ష్యాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా కోర్టు సమస్యలతో ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారో, ఎవరైతే నా ప్రభా మరి కోర్టు చుట్టూ తిరుగుతున్నారో నా తండ్రి, అన్యాయంగా మా మీద కేసు పెట్టారు సిస్టర్, అన్యాయంగా మా మీద అక్రమ కేసులు పెట్టారు, మాకున్న ఆస్తిని వాళ్ళు తీసుకొని వాడుకుంటున్నారు, మా స్థలాన్ని వాళ్ళు ఆక్రమించి మా మీదే కేసు పెట్టారని ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, న్యాయాధిపతి మీరున్నారు నా ప్రభా. మనుషులైతే నా తండ్రి మా పక్షాన్ని ఉండరు, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళకు వాదించడం తెలియదు నా తండ్రి. నిజమైన తీర్పు నా ప్రభా బిడ్డలకు తెలియదు నా ప్రభా, కానీ మీరున్నారు. న్యాయాధిపతి మీరే మాకు అండగా ఉన్నప్పుడు నా తండ్రి మరి బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. ఒకవేళ మీ బిడ్డల తరపున నా తండ్రి వాళ్ళ తప్పు ఏదీ లేకపోతే, వాళ్ళు చెప్పేది
ఇది నిజంగా న్యాయమైనదైతే, మీ దృష్టికి న్యాయమైనదైతే నా ప్రభా బిడ్డల పక్షాన మీరే నా తండ్రి వ్యాజ్యమాడను నా ప్రభా, మీరే యుద్ధం చేసి నా తండ్రి మరి వాళ్ళు నా ప్రభా మీ బిడ్డలు నా తండ్రి ఆ కేసు గెలిచేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని మీరే చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రభా. ఒక మంచి సాక్ష్యాన్ని నా తండ్రి బిడ్డలు మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయండి నా ప్రభా. వారు కోల్పోయిన ప్రతిదీ నా తండ్రి తిరిగి వారు పొందుకునేలా నా ప్రభా. మరి అలా పొందుకోవాలంటే మీకు నా ప్రభా లోబడి జీవించే మనసు బిడ్డలకు ఇవ్వండి. మీ ఎడల భయభక్తులు కలిగే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మీ కృపలో నా తండ్రి బిడ్డలు ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎదుటి వాళ్ళ ఎవరైనా ఎంత కఠినాత్ములైన వాళ్ళని ఎంత దూషిస్తున్నా కూడా తిరిగి ఒక్క మాట కూడా వాళ్ళని నేను అనను. ఎందుకంటే నా ముందు నా తండ్రి ఉన్నాడు. నేను ఎలా మాట్లాడితే నా తండ్రి నా ముందు ఉండడు, వెళ్ళిపోతాడు అనే భయాన్ని బిడ్డలో కలిగించడం నా తండ్రి. ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా ప్రభా ఎదుటి వాళ్ళు ఎన్ని మాటలన్నా కూడా సహించే గుణాన్ని నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మరి వివాహాలు మీ చిత్తంలో జరగాలని ప్రభా ఆశపడుతున్నారు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డల జీవితాల్లో నా ప్రభా ఒక మంచి వివాహాన్ని, ఒక మంచి భాగస్వామిని, జీవిత భాగస్వామిని నా ప్రభా మీరే జతపరచండి నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగితే ఆ వివాహాలు ఆ దంపతులు ఇద్దరు ప్రభా ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోరు నా తండ్రి. ఎందుకంటే వాళ్ళ వివాహాలు మీ చిత్తంలో జరిగాయి నా ప్రభా. అదే మా సొంత ఆలోచనతో జరిగితే నా ప్రభా విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నా తండ్రి. మీ చిత్తంలో భర్తకు లోపడే మనసు ఉన్న భార్య నా తండ్రి, గుణమతి అయిన భార్యని బిడ్డలకు జతపరచండి. అలాగే భార్యని ప్రేమించే మనసు గల వ్యక్తిని మొదట మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే అటువంటి బిడ్డలు నా ప్రభా మీ చిత్తంలో జతపరిచి ఆ వివాహాలను మా తండ్రి ఘనంగా జరిగించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే వివాహాలు ఎవరైతే పెట్టుకొని ఉన్నారో నా తండ్రి మరి ఎటువంటి లోటు లేకుండా కనాను పెళ్లిలో నా తండ్రి మరి ద్రాక్షరసం అయిపోతే అద్భుత రీతిగా మీరున్న వివాహం నా తండ్రి మరి ఆ లోటు ఉండకూడదు అని నా ప్రభా నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మరి బిడ్డల వివాహాల్లో మీరే ముందుండి నా తండ్రి. మరి డబ్బుల విషయంలో గాని నా ప్రభా ఇంకా ఇతర అవసరాల విషయంలో ఎటువంటి లోటు నా ప్రభా వాళ్ళకు కలగకుండా నా తండ్రి అన్ని సమకూర్చేలా మీ కృప అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడు అయినా సరే నా తండ్రి మరి బిడ్డలతో మీరుండే అర్హత మాకైతే లేదు నా ప్రభా. అయినా మాకు మీరు తప్ప ఎవరున్నారు నా ప్రభా. మరి బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వాక్యం నుండి తప్పిపోయాం కాబట్టి మాకు ఈ పరిస్థితి నా తండ్రి. మరి ఎందుకు విడిపోయారు నా ప్రభా, ఎట్టి పరిస్థితుల్లో మరి ఏ పరిస్థితుల్లో అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో నాకైతే తెలియదు. సమస్తము ఎరిగి ఉన్న దేవా మరి బిడ్డలు ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుసు, ఎలా మాట్లాడుతున్నారో మీకు తెలుసు, ఎలా మరి ఎటువంటి మాటలు ఎటువంటి ప్రవర్తన వాళ్ళకుందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా ఉంటే దయచేసి క్షమించండి నా ప్రభా. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకు ఒక్కసారి గుర్తు చేసి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. ప్రతి ఒక్కరు నా ప్రభా విడిపోయిన భార్య భర్తను మీ చిత్తం అయితే నా తండ్రి మీ చిత్తమే జరగాలి, నా మాట కాదు నా ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి ఒంటరిగా ఉన్నారని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు, కానీ మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. నా తండ్రి చిత్తం అయితే మేము కలుస్తాం, నా తండ్రి చిత్తం కాకపోతే ఇలాగే ఉంటాను. నాకు నా తండ్రి అండగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, మనుషుల గురించి ఆలోచించి నేనెందుకు అధైర్యపడాలి, నేనెందుకు నిరుత్సాహపడాలి, నేనెందుకు భయపడాలి అనే ప్రభా హృదయాన్ని నా తండ్రి బిడ్డలు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతిరోజు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని నా ప్రభా మనస్ఫూర్తిగా మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని, కృతజ్ఞత హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా ప్రభా. మీ చిత్తం లేకుండా, మీ కృప లేకుండా, మీ తోడు లేకుండా ఏది మేము చేయం, ఏది మాకు సక్సెస్ అవ్వదు అనే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా ప్రభా మరి మనుషుల దగ్గరికి వాళ్ళు వెళ్ళనివ్వద్దు నా తండ్రి. మనుషుల మీద ఆధారపడే మనసు బిడ్డలకి రానివ్వద్దు నా ప్రభా. నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రి పాదాల మీద పడతాను. ఖచ్చితంగా నా తండ్రి నన్ను సరిచేస్తాడు, దారి తప్పిపోయి నన్ను సరిచేసి నా తండ్రి నా సమస్యను తీసివేస్తాడు అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో బలపరచు నా తండ్రి. వాక్యం చదవడం, వాక్యం ధ్యానించడం కన్నా ఆ వాక్యానుసారం నడవడం ఇంపార్టెంట్ అని ప్రభా ప్రతి ఒక్కరికి ఆ మనసుని గ్రహింపు నా తండ్రి మీరే దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. మరి నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర ఇవ్వండి ప్రభా. ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల గురించి మేము ఆలోచించనివ్వద్దు. సమస్యలు పరిష్కరించగల మీ గురించి మాత్రమే బిడ్డలు ఆలోచించాలి. ఏ విషయంలో జారిపోతున్నారు గ్రహింపు నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మరి అలాగే నా తండ్రి మరి ఎన్ని
సమస్యలున్నా ఆ సమస్యల మీద ఉన్న మనసుని, టెన్షన్ని, భయాన్ని తీసివేసి గాఢ నిద్ర నా ప్రభ బిడ్డలకు దయచేయండి నా ప్రభ. ఒకానొక సమయంలో అంతటి ప్రవక్త అయిన ఏలియా గారే భయపడినప్పుడు నా తండ్రి మరి భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవా, ఇప్పుడు బిడ్డలు కూడా నా ప్రభ అదే భయంతో ఉన్నారు. తప్పు మాదే నా తండ్రి. ఏలియా గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా ప్రభ. అయినా సరే బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మా అందరికీ గాఢ నిద్ర ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని, సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.